దేవుని వాక్యంలో నుండి ఈ పూట కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యము మనకి చదివేటప్పుడు పాతగానే ఉంటుంది, కానీ దాన్ని మనం ధ్యానించేటప్పుడు నూతన విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదివి ధ్యానం చేద్దాం. మాదీయుడగు అహశ్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజు అయ్యెను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలని నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని, అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకొంటిని. చాలు. దేవుని బిడ్డలారా, దానియేలు ఒక బానిస జాతిగా బబులోనుకు తీసుకొని వెళ్ళబడి అదే బబులోను దేశంలో రాజు తర్వాత రాజు అంతటి వాడిగా మారాడు. ఒక తక్కువ జాతి వాడిగా, అంటే ఆ రోజుల్లో యుద్ధాలు చేసి వేరే రాజ్యం మీద యుద్ధం చేసి అక్కడ మనుషులను పట్టుకొస్తే వాళ్ళని బానిసలుగా వాడుకుంటారు. వీళ్ళేమో గొప్ప జాతి వాళ్ళ కింద పిలువబడతారు. సో అలాగే బబులోను దేశంలో దేవుని బిడ్డలారా బానిస జాతిగా వెళ్ళి అక్కడ బబులోను దేశంలో గొప్ప వాళ్ళందరి మీద అధికారి అయ్యాడు ఈ దానియేలు. ఈయనలో మంచి 2 చక్కని లక్షణాలు ఉన్నాయి. ఒకటి గ్రంథములు ధ్యానించడం, రెండవది ప్రార్థన చేయటం. ఆ ప్రార్థన కూడా ఉపవాస ప్రార్థన అన్నమాట. నేను ఇంత అధికారిని కదా, నాకు తీరిక ఎక్కడ ఉంది, నాకు బైబిల్ చదవడానికి తీరిక లేదు అని ఎప్పుడు అనుకోలే. గ్రంథములు చదవడానికి నాకు తీరిక లేదని ఎప్పుడు కూడా అనుకోలే. దేవుని గ్రంథాన్ని ధ్యానిస్తున్నాడు ఒక పక్క, రెండవ పక్క ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నాడు కదండి. మనం ఈ చిన్న తీరిక లేని జీవితానికే అలసిపోయి నాకు టైం లేదు బైబిల్ చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి అసలు టైం చాలట్లేదు అనుకుంటూ ఉంటాం మనం. కానీ ప్రధాని అంత హోదాలో ఉండి, ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి ఈ దానియేలు ఒకటి గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆ గ్రంథము కూడా గ్రహింపుతో చదువుతున్నాడు. ఎలా గ్రహింపు అంటే, ఇర్మియా ప్రవక్త చెప్పాడు 70 సంవత్సరాలు మేము బబులోనులో ఉంటామంట, 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు మనల్ని సొంత దేశానికి తీసుకుని వెళ్తాడంట అని చెప్పి దేవుని బిడ్డలారా గ్రహింపుతో చదువుతున్నాడు. మనం బైబిల్ని న్యూస్ పేపర్ చదివినట్టు చదివితే ఏం అర్థం కాదు, కానీ ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానం చేసుకుంటూ చదివితే చాలా అర్థమవుతుంది మనకి. కాబట్టి 70 సంవత్సరాలు అయిపోవస్తున్నాయి. నేను ఈ బబులోను దేశానికి వచ్చి 70 సంవత్సరాలు అయిపోవస్తున్నాయి. ఇక దేవుడు మమ్మల్ని తీసుకుని వెళ్తాడు ఆ దేశానికి అని గ్రహింపు కలిగి ప్రియులారా అతడు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఇక తీసుకెళ్తాడులే దేవుడు, ఇంకేంట్లే అనుకోలా. 70 సంవత్సరాలు అయిపోయింది, దేవుడు మాట ఇచ్చాడని నెరవేరుస్తాడులే, ఇంకా ప్రార్థన చేసేది ఏంట్లే అని అనుకోలేదు. కానీ దేవుని బిడ్డలారా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. బబులోనులో దానియేలు ఆయనతో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుడు 70 సంవత్సరాల చిరకాలం నిర్ణయించాడు. కాబట్టి నీ జీవితంలో కూడా ఒక శ్రమ అనేది ఉందంటే అది కొంతకాలమే దేవుడు నిర్ణయించాడని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా బాధ కలుగుతుందంటే, చెరలాంటి సమస్యలోను ఉన్నావంటే, అనారోగ్యము కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, లేకపోతే ఉద్యోగ సమస్య కానీ, వ్యాపార సమస్యలు కానీ ఏదైనా ఉన్నాయంటే కొంతకాలమే దేవుడు ఇంతకాలం అని నిర్ణయిస్తాడు. అది అయిన తర్వాత చెరలో నుండి దేవుడు ఖచ్చితంగా మనల్ని బయటికి నడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. నీ కష్టానికి కూడా ఒక టైం ఉంటుంది.
ఎల్లకాలం ఉండవు. నీ జీవితం అంతా, నీ బాధలు జీవితకాలం అంతా ఉండవు. నీ దుఃఖము, నీ ఏడుపు, నీ వేదన జీవితకాలం అంతా ఉండదు. కాబట్టి దేవుని కొరకు నువ్వేం చేయాలంటే నిరీక్షణ అనేది కలిగి ఉండాలి. అందుకే మనం చెప్పాను, మనం ఏమనుకుంటూ ఉండాలి ప్రతిసారి, నాకు కూడా ఒక టైము వస్తుంది అనుకుంటూ ఉండాలి. అయిపోయింది నా టైము, ఇంక నా బతుకు అయిపోయింది, నా జీవితం ఇంతే, నా కర్మ ఇంతే అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. దేవుడు నాకంటూ ఒక సమయాన్ని ఇస్తాడు అని ధైర్యముతో మనం ఉండాలి. అలా అని చెప్పి నా టైం అవుతుందిలే అప్పుడు చెప్తా మీ పని అనకూడదు. కొంతమంది ఈ డైలాగ్ ఎక్కువ వాడుతూ ఉంటారు, నా టైం వచ్చినప్పుడు చెప్తాను అంటారు. అంటే ఒక నిరీక్షణ ఉండాలి. ఏంటంటే మనకంటూ ఒక సమయం వస్తుంది అని. బబులోను దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు 70 సంవత్సరాలు ఉన్నారు. అయితే ఆ చెరకాలము పూర్తయిపోయిన తరువాత పూర్తి అవుతుందన్న సమయంలో దానియేలండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఒక ఉద్యోగస్తుడై ఉండి, ప్రైమ్ మినిస్టర్ అయి ఉండి, ఒక రాజ్యానికి గొప్ప హోదాలో ఉన్న వ్యక్తి అయి ఉండి, ఆయన ఏం చేస్తున్నాడంటే గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధూళి లేదా బూడిద ఇది ఒకటే. బూడిద లేదంటే ధూళి. దేవుని బిడ్డలారా, ఈ ధూళి తల మీద పోసుకోవడానికి ఏంటి దాని అర్థం? ఆ రోజుల్లో ఎందుకని బూడిదను లేదా ధూళిని భక్తులు తలపైన పోసుకున్నారు? కిందేమో బూడిదలో కూర్చొని వస్త్రాలు తీసేసి, రాజవస్త్రాలు తీసేసి, గోనెపట్ట ధరించి బూడిదలో కూర్చున్నారు. ఏంటి అని మనం చూస్తే ఈ ధూళి, దేవుని బిడ్డలారా, ఈ ధూళి అనేది ఒక 4 రకాలైన అర్థాలు మనకు తెలియజేస్తుంది. ధూళి లేదా బూడిద. మొదటిగా ఏంటి అంటే మనకు తెలియజేసేది, ఈ ధూళి అస్థిరమైనది. అస్థిరమైందంటే స్థిరము లేనిది. గాలెత్తే ఏం చేస్తుంది? ఎగిరిపోతుంది. నువ్వు నేను నిగరంగా ఉంటాం ఎంత గాలేసి. ఈ చెట్లు, ఈ కొండలు అన్నీ కూడా స్థిరంగా ఉంటాయి, గాలికి ఎగరవయి. కానీ ఈ ధూళి అనేది మనం చూసినప్పుడు స్థిరము లేనిది, ఒక చోట ఎప్పుడు కూడా ఉండలేదు. అలాగే మానవ జీవితం కూడా ఎలాంటిదంటే అస్థిరమైనది, స్థిరము లేనిది మానవ జీవితం. దానియేలు తలపైన ధూళి పోసుకుంటున్నాడంటే అర్థం ఏంటంటే, దేవా, నేను ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయితే అవ్వచ్చు, కానీ నేను కూడా ఈ బూడిద లాంటి వాడిని, ఈ ధూళి లాంటి వాడిని, అస్థిరమైన వాడిని అయ్యా. నా జీవితం కూడా అస్థిరమైంది, కాబట్టి నా ప్రార్థన ఆలకించయ్యా అని దేవునిని తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి దినవృత్తాంతం గ్రంథంలో 29వ అధ్యాయము 19వ వచనంలో దావీదు అంటాడు, దేవా, మా జీవితం ఎలాంటిదయ్యా అంటే నీడ అంత స్థిరమైందయ్యా అంటాడు. చదవండి, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మా పితరులందరి వలనే మేము నీ సన్నిధి అధిపతులు కాదు, అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ అంత స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును లేడు. ధూళి ఎలా అస్థిరంగా ఉంటుందో, దేవుని బిడ్డలారా, గాలిస్తే ఎలా కనబడకుండా పోతుందో, మనిషి జీవితం కూడా అలాంటిదే. అస్థిరమైనది, స్థిరము లేనిది. స్థిరముగా ఉన్నవాడు ఒక్కడు లేడు. వాడు రాజు కావచ్చు, అధిపతి కావచ్చు, చక్రవర్తి కావచ్చు, ప్రపంచాన్ని ఏలే నాయకుడైనా కావచ్చు. ఈ భూమి మీద స్థిరంగా ఉన్నవాడు ఎవ్వడు కూడా లేడు. ఆ ధూళి యొక్క అర్థం ఏంటంటే, దేవా, మేము కూడా ఈ లోకములో అతిథి లాంటి వారమయ్యా, నీడ అంత స్థిరమయ్యా మా జీవితం అని భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మనం ఎలాంటి వాళ్ళమంట? అతిథులు లాంటి వాళ్ళమంట. ఎలాంటి వాళ్ళని చెప్పండి? అతిథులు లాంటి వాళ్ళం. ఎంత పెద్ద ఇల్లు అయినా అతిథులు వస్తే ఎంతకాలం ఉంటారైతే ఒక వారం రోజులు ఉంటారేమో. ఎలా వచ్చారో అలా వెళ్ళిపోవాలి ఆ ఇల్లు వదిలిపెట్టి. వారం రోజులు ఉన్నారు కాబట్టి ఇది నాదే అంటానికి కుదరదు. అలాగే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము కూడా ఈ భూమి మీద అతిథుల వంటి వారమంట. మనము గెస్ట్ లాంటి వారమంట అండి.
కాబట్టి ఎల్లకాలం మనం ఈ భూమి మీద ఉండేవారం కాదు. ధూళి వంటిది మన జీవితం, ధూళి వంటిది. కాబట్టి దానియేలు అలా తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు గర్వం ఎక్కువైనప్పుడు, కొద్దిగా కొవ్వు పెరిగినప్పుడు, ఫ్యాట్ ఎక్కువైనప్పుడు ఏమంటారు తెలుసా? నేనంటే ఏంటో అనుకున్నావు అంటారు. నా గురించి నీకు తెలీదు అంటారు. నేను తలుచుకుంటేనా అంటారు. ఎవరం మనం? ఏం చేయగలుగుతాం? తలుచుకుని ఏం చేయలేము. మనం అస్థిరులం. జస్ట్ భూమి మీద ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళం అంటాం మనం. మన ఆయుష్కాలం కేవలం 70 లేదా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు మాత్రమే. అది దేవుని దృష్టిలో చాలా అల్పమైన కాలం. అది మీకు తెలుసా? మన శరీరంలో బ్లడ్ సెల్స్ చాలా ప్రతిరోజు చచ్చిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి పడుతూ ఉంటాయి మన శరీరంలో. డాక్టర్లు చెప్తారు రక్త కణాలు రోజుకి కొన్ని వేలు లక్షల కణాలు చచ్చిపోతూ ఉంటాయి, మరలా కొత్తవి పుడుతూ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే వాటి ఆయుష్ కేవలం ఒక్కరోజు మాత్రమే. ఒక్కరోజే ఆ బ్లడ్ సెల్స్ యొక్క ఆయుష్. సో మన ఆయుష్కాలము దేవుని దృష్టిలో ఒక రోజుతో కూడా సమానం కాదండి, ఇంకా తక్కువ అంట. ఎందుకంటే దేవుడు అనంతుడు, నిత్యము ఉండేటటువంటి దేవుడు. ప్రియులారా, ఆయనకి ఆది అంతము లేదు, ఆయన సంవత్సరములకు మితి లేదు అని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, అది మన యొక్క జీవితము ఈ లోకంలోకి అతిథులుగా వచ్చాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దానియేలు తగ్గించుకుంటున్నాడు. ప్రభువా, నేను ఈ బబులోను దేశానికి ప్రైమ్ మినిస్టర్ని కదా అనట్లా. దేవా, నేను ధూళినయ్యా నీ ఎదుట. నా జీవితం అస్థిరమైందయ్యా, స్థిరము లేనిది. ఈ లోకంలో స్థిరంగా ఉన్నవాడు ఎవడూ లేడు. నీ దృష్టిలో నేను చాలా అల్పుణ్ణి ప్రభు అని చెప్పి తనను తాను తగ్గించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా, ఈ ధూళి విలువలేనిదిగా మనకు కనబడుతుంది. దీనికి విలువ అనేది లేదు. ఈ ధూళి ఈ లోకంలో ఏమండి చాలా వస్తువులకు విలువ ఉంటుంది. ఇంత రేట్, ఇంత కాస్ట్ అని మనం పెడతాం. ఏదైనా సరే, అర్థమవుతుందా? ఈ ఈ ఈ ఈ టేబుల్ మీద ఉన్న ఈ పేపర్ మొక్క కూడా ఊరకనే రాలా, కొంత ఖరీదు పెట్టి కొంటే వచ్చింది. మీరు కూర్చున్న పట్టా కూడా చివరికి ఆ గోనె పట్టా కూడా, గుమ్మం దగ్గర ఉండేటటువంటి ఆ గోనె పట్టా కూడా కొంత విలువ పెట్టి మనం కొన్నాము. కానీ ధూళి అనేది విలువలేనిది. ఎవరు దాన్ని కొనరు, ఎవరు దాన్ని అమ్మరు. అలాగే దానియేలు భక్తుడు దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకుంటూ, దేవా, నేను కూడా ఒక విలువ లేని వ్యక్తినయ్యా అని చెప్పుకుంటున్నాడు దేవునికి. ఈ లోకంలో నేను ప్రైమ్ మినిస్టర్ని అయితే అవ్వచ్చు, ఈ లోకంలో నాకు రథాలు ఉంటే ఉండొచ్చు, గుర్రాలు ఉంటే ఉండొచ్చు, మంచి జీతం ఉండొచ్చు, మంచి ఇల్లు ఉండొచ్చు, నేను ఉండడానికి పెద్ద విల్లా ఉండొచ్చు, ఉండే ఉంటాయి. దానియేలు గారికి పై అంతస్తులకు వెళ్ళి ప్రార్థన చేశాడంటే ఆయన ఇల్లు పెద్దదనే కదా దాని అర్థం. ఆయన ఉంటున్న ఇల్లు. నేను ఈ లోకంలో విలువైన వాడినైతే అవ్వచ్చు ప్రభు, ఎందుకంటే దానియేలు బయటికి బయలుదేరాడంటే, రథం ఎక్కి బయలుదేరాడంటే ప్రజలందరూ ఆయనకి నమస్కారం చేస్తారు. అంత విలువైన వాడు. లేచి నిలబడాలి ఆయన వెళ్తున్నాడంటే. దానియేలు భక్తుడు రోడ్డు మీద వెళ్తున్నాడంటే, గుర్రం ఎక్కి కానీ రథం ఎక్కి కానీ వెళ్తున్నాడంటే అందరూ ఆయనకి నమస్కారం చేయాలి. ఎందుకని? రాజు తర్వాత అంతటి వాడు, గౌరవించదగిన వాడు. దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తి అంటున్నాడు, దేవా, నీ దృష్టిలో నేను ఏమాత్రం విలువ లేని వాడినయ్యా. కొంతమంది ప్రార్థనలో కూడా అంటారు, మాటలతో అంటారు, ప్రభువా, నేను దుమ్మునయ్యా, ధూళినయ్యా, పెంటనయ్యా, పనికిరానోడినయ్యా అంటూ ఉంటారు. మాటల వరకే అది, కానీ క్రియలు వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ పనులు వచ్చేసరికి చాలా వేరుగా ఉంటాయి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. మీరు మాట్లాడొద్దులే, ప్రవర్తనలో చూపిండి. అర్థమవుతుందా? ఏంటి, అత్తగారు ఇక్కడికి వచ్చి నేను దుమ్మునయ్యా, ధూళినయ్యా అందనుకో, ఇంటికి వెళ్ళిన కోడలో దుమ్మ ఇటు రా అంటే ఏమంటుంది?
నేను దుమ్ము అంటావా? మరి నువ్వే అన్నావు అత్తయ్య అందనుకో, లేనిపోని పరుగు పోద్ది మనకు. మాట్లాడనక్కర్లా, నేను దుమ్మునయ్యా సాక్ష్యాన్ని లేచి కానీ లేకపోతే ప్రార్థనలో కానీ నేను ధూళినయ్యా అనక్కర్లా. మనం తగ్గించుకుంటే చాలు. మాటల్లో కాదు కనబడేది తగ్గింపు అనేది, క్రియలలో కనబడాలి, క్రియల్లో కనబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దానియేలు ప్రియులారా, అది ఆయన ధూళి తల మీద పోసుకున్నాడంటే అర్థం ఏంటంటే నేను విలువ లేని వ్యక్తిని ప్రభువా అని తనను తాను తగ్గించుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదామండి అందరూ హల్లెలూయా. ఏమండి, మనకు కూడా అంతే కదా. బ్రతుకున్నప్పుడు ఏదైనా విలువ ఉంటే విలువ ఉంటుంది, చచ్చిపోతే అసలు విలువ ఉండదు మనకి. ప్రాణం ఉన్నంతసేపు నట్టింట్లోనైనా పెడతారు, నడి మంచం మీదైనా పడుకోబెడతారు, ఒంటి నిండా బంగారం అయినా పెడతారు. చచ్చిన తర్వాత ఏం ఉండవు, బయట పడేస్తారు. కుక్కలు చచ్చిపోతే బయటికి అలా ఈడ్చి పడేస్తారో. ఏమండి, మన ఇంట్లో పెంచుకునే కుక్క చస్తే బయటికి అలా ఈడ్చి పడేస్తారో, ఆ వ్యక్తి ఎంత విలువైన వాడైనా సరే బయట పెడతారా ఇంట్లో పెడతారమ్మా? బయటే పెడతారు. అది కూడా ఎన్ని రోజులు ఉంచుతారు? మొన్న ఎక్కడో సమాధి కార్యక్రమం జరుగుతుంది, ఎక్కడో వైజాగ్ నుండి రావాలంటే ఒక గంట ఆగనంటే గంట లేదు ఏం లేదు కానీ వాసన వచ్చేస్తున్నాడు, టైం లేదని చెప్పండి, పొద్దుగుపోతుందని చెప్పండి అంటున్నారు. అంటే ఆ వ్యక్తి కోసం ఒక గంట సేపు ఆపడానికి కూడా కష్టమే. పాపం నే భార్యతో అదే చెప్తూ ఉంటాను నేను, పద్దాగా ఆ సొక్క ఈ సొక్క కొనుక్కుంటాం ఎందుకు, డబ్బులు దాయాలి అంటుంది. నేను విలువైన ఏం కొనుక్కోనిలే చెప్తున్నా. సంపాదించి వాళ్ళ కోసం దాయాలా ఏంటి? వాళ్ళు సంపాదించుకోలేరా? నేను ఇంత సంపాదించినా రేపు నన్ను వాళ్ళు చూస్తారో చూడరు ఎవరికి తెలుసు అంటూ ఉంటాను నేను. ఈ మాట మీ అందరికీ ఇష్టం ఉండదు. అదే భలే పని పాస్టర్ గారు, మన వాళ్ళ కోసం ఏం చేయాలి? దాయాలి, కట్నాలు ఇవ్వాలి, వాళ్ళు కష్టపడకూడదు, మనం పడట్లా కష్టాలు. అలాగే వాళ్ళు కూడా అది గంటలా చూసారా, వాళ్ళు కష్టాలు పడకూడదా? పడాలా వద్దా? మనం ఎలా కష్టపడ్డామో వాళ్ళు కూడా కష్టాలు పడాలి, తప్పదు. ఈరోజు నువ్వు 1000 రూపాయలు వారం రోజులు వాడుకుంటావేమో, వాళ్ళు అరగంటలో వాడేస్తారు. ఆ తరం అలాంటిది. కాబట్టి మనం ఎలా బాధలు పడ్డాం వాళ్ళు పడాలి, తప్పదు. మా తల్లిదండ్రులు బాధలు పడ్డారు, సేవలో మేము బాధలు పడుతున్నాం, తప్పదు. కాబట్టి ఉన్నదాన్ని మనం ఏం చేయాలి? దేవుడిచ్చిన దాన్ని అనుభవించాలా వద్దా? అలానే మనం అర్థంగా ఏం గడపట్లా, ఆడంబరాలు ఏం చేయట్లా. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 100 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా మగ పిల్లల కోసం ఎంత దాచిపడతారో. మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం నాది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము చనిపోయిన తర్వాత మన ఇంట్లోనే ఒక గంట కూడా ఉంచరు, నట్టింట్లో. మనం సంపాదించుకున్న బంగారం మనం దొడుక్కోనీరు, మనం సంపాదించుకున్న డబ్బులు మన జేబులో ఉండనీరు. ప్రాణం ఉన్నంత వరకే తల్లి అయినా, తండ్రి అయినా, అన్న అయినా, తమ్ముడైనా, భర్త అయినా, ఎవరైనా సరే, ప్రాణం ఒకసారి పోయిందంటే ఇంటి బయటే మనిషి విలువ లేని వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ధూళి ఎలా విలువ లేనిదో దానియేలు కూడా తన పైన ధూళి పోసుకుంటున్నాడంటే అర్థం ఏంటంటే, ప్రభువా నేను బ్రతుకుంటే మనుషుల మధ్యలో ఏమైనా విలువ కలిగిన వాడినేమో, కానీ నీ దృష్టిలో అయితే అసలు నేను ఏమాత్రం విలువ లేని వాడినయ్యా అని చెప్పి తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప అనుభవం అండి. ఈరోజు మనలో అలాంటి తగ్గింపు ఉండాలి. ప్రభు సన్నిధికి వచ్చామంటే
ప్రభు సన్నిధికి వచ్చామంటే అలాగున మనలను మనము తగ్గించుకునేవారుగా ఉండాలి. మనం కూడా ధూళి వంటి వారమని దేవుని బిడ్డలారా, ఈ యూదులు ఎస్తేరు కాలంలో హామాన్ అనేటటువంటి వాడు ఉరికొమ్మం తయారు చేస్తే ఈ మొర్దెకై కూడా ఏం చేశాడు తెలుసా? గోనెపట్ట కట్టుకుని తల మీద బూడిద పోసుకున్నాడంట. అయ్యా, మేము ఏమీ చేయలేని వారు, మేము నిస్సహాయులం, నువ్వు సహాయం చేస్తే తప్ప మమ్మల్ని మేము కాపాడుకోలేం ప్రభు అని చెప్పి ఆ మూర్తికై కూడా తన తల మీద ఏం పోసుకున్నాడండి? ధూళి పోసుకున్నాడు. చదవండి, ఆ మాట చదవండి. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టాలు వేసుకుని బూడిద పూసుకుని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి రోదనము చేసి అది రాజు గుమ్మం ఎద్దుకు వచ్చాను. తల మీద ఏం పోసుకున్నాడండి? బూడిద లేదా ధూళి పోసుకొని వచ్చాడు. కారణం ఏంటంటే ఆ రోజున భక్తులు అలాగున దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి బూడిద లేదా ధూళి ఒకటి అస్థిరమైంది, రెండవది విలువలేంది, మూడవది ప్రయోజనము లేనిది. ఏబు గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనంలో ఏముందో చూడండి. ఏబు గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం చూడండి. నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా కారు, బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. బూడిద ప్రయోజనము లేనిది అంటే విలువ లేనిది, మూడవదిగా ఎందుకు ఉపయోగం లేనిదని అర్థం. బూడిద అనేది దేనికి ఉపయోగం లేనిది. ఇప్పుడు మీళ్ళ దగ్గర ఇస్త్రీ చేసి ఆయన ఉంటాడు, బొగ్గులతో ఇస్త్రీ చేస్తాడు. ఏమండి, కాలిపోయిన బొగ్గులు వేసి ఇస్త్రీ చేసిన తర్వాత ఏమొస్తుంది? కాలిపోయిన తర్వాత బూడిద వస్తుంది. మళ్ళీ ఆ బూడిద కూడా అందులో ఎత్తాడ తీసి పనికిరాదు, దాన్ని ఊదేస్తాడు, బయటకు ఊదేస్తాడు, పనికిరాదు. కాబట్టి ఈ దానియేలు ఏమంటున్నాడంటే, దేవా, మేము మీ ఎదుట ప్రయోజనము లేని వారము, నిష్ప్రయోజకులము అని మనం చూస్తూ ఉన్నాం. అలాగున తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో నినివే పట్టణస్థులు కూడా, నినివే పట్టణపు యొక్క రాజు కూడా ఏం చేశాడు తెలుసా? బూడిదలో కూర్చున్నాడు. అయ్యా, మేము ప్రయోజనము లేని వారము ప్రభు అని తనను తాను తగ్గించుకున్నాడు. తెలుసుగా మీ అందరికీ ఆ వచనం కూడా తెలుసు కదండి. నినివే పట్టణం మీదకి దుర్గతి వస్తుందని దేవుడు ప్రకటించినప్పుడు రాజంతటి వాడే రాజవస్త్రాలు తీసివేసి కూర్చున్నాడంట, గోనె పట్టా కట్టుకొని. చదవండి, మాట చదవండి. రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టా కట్టుకొని అది బూడిదలో కూర్చుండెను. దేవుని బిడ్డలారా, నినివే రాజు కూడా, ఇతడు అన్యుడైనప్పటికీ దేవునికి భయపడ్డాడు. అమ్మో, యోనా దేవుడు చాలా గొప్పవాడంట. యోనా ప్రవక్త ప్రకటిస్తున్నటువంటి దేవుడు చాలా గొప్పవాడంట. మన పట్టణాన్ని నాశనం చేస్తాడంట. కాబట్టి మనం ప్రార్థన చేస్తే మనల్ని రక్షిస్తాడంట. కాబట్టి దేవుడు శిక్షిస్తే రాజు పదవి ఎక్కడుంటుంది? ఈ సింహాసనం ఎక్కడుంటుంది? రాజవస్త్రాలు ఎక్కడుంటాయి? దేవుని ఉగ్రత వస్తే. కాబట్టి దేవుని ఉగ్రత రాకముందే ఈ రాజవస్త్రాలు తీసివేసి ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రియులారా తనను తాను తగ్గించుకుని బూడిదలో కూర్చున్నాడు. రాజు అంతటి వాడు బూడిద ఎక్కడం కూర్చుంటారు? ఎవరైనా మాట్లాడరే? ఎవరు కూర్చారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని అర్థం ఏంటంటే, ప్రభు నేను నిష్ప్రయోజకుడినయ్యా, నా వలన ఏ ప్రయోజనం లేదు ప్రభు అని చెప్పి మనలను మనము తగ్గించుకోవటమే ధూళి నెత్తిన పోసుకోవటం అంటే అర్థం. నిజంగా పోసుకోమని దేవుడు ఏం చెప్పట్లా, ఆ స్వభావం కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఆ దేనత్వం కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు.
హృదయంలో ప్రభువా నేను పనికిరాని వాడినయ్యా, ఎన్నిక లేని వాడినయ్యా అనే మనస్తత్వం కలిగి ఉండమంటున్నాడు దేవుడు. అందుకే కొండ మీద ప్రసంగంలో యేసుప్రభువు వారు చెప్పాడు ఏమనంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అది ఉదాహరణకి సుంకరి ఆత్మ విషయంలో దీనుడు, పరిసయుడేమో గర్విష్టి. నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, అంత ప్రార్థన చేస్తున్నాను, దశమభాగం ఇస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, ఇలాంటోడిని అలాంటోడిని, ఇదిగో ఈ శంకర్లు లాంటోడిని కాదు ప్రభు అని గర్వముతో ప్రవర్తిస్తున్నాడు దేవుని సన్నిధిలో. శంకర్ అయితే అలా కాదు. శంకరి కూడా ఆస్తిపరుడే, శంకరు కూడా పన్ను కట్టించుకుని డబ్బు సంపాదించుకునేవాడే, శంకరి కూడా మంచి వస్త్రాలు వేసుకునేవాడే, శంకరి కూడా మంచి స్థితి కలిగిన వాడే. కానీ ఆ శంకరి ఆత్మలో దీనుడు. ప్రభువా నేను పాపినయ్యా, నీ వైపు చూడటానికి కూడా నేను యోగ్యుని కాదయ్యా అని చెప్పి తనను తాను తగ్గించుకుని నేను నిష్ప్రయోజకుడినయ్యా. కాబట్టి ప్రియులారా, మనలో అలాంటి స్వభావం అనేది కావాలి. 4వదిగా చూస్తే ఈ ధూళి పారవేయబడేది. ఈ బూడిద అనేది పారవేయబడేది, బయట పారవేయబడేది, ఇంట్లో కూడా ఉండనీరు. లేవియకాండంలో 1వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే వ్యర్థమైనవి ఎక్కడ పడేస్తారో అక్కడ పారేయాలంట. ఈ బూడిద తీసుకెళ్ళి ఇంట్లో కానీ ఆ పాళెంలో కానీ ఉండకూడదంట. ఒక జంతు బలి యొక్క మలముతో దాని పొట్టను ఓడదీసి బూడిదను వేయి చోట, అంటే పారవేయబడేది. ఇది ఏ మనుషులు ఇష్టపడంది. అంటే దానియేలు భక్తుడు తల మీద ధూళి పోసుకున్నాడంటే అర్థం ఏంటంటే, ప్రభువా ఎవరి చేత నొందని వాడిని, ఇష్టపడని వాడిని ప్రభువా, పారవేయబడే వ్యక్తినయ్యా అని చెప్పి అలాగున తనను తాను తగ్గించుకుని దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. చూసారా, ఇలాంటి అనుభవాలు ఆ ధూళిలో ఉన్నాయి దేవుని బిడ్డలారా. అందుకే నెత్తి మీద ధూళి పోసుకొని అలాగున ప్రభు సన్నిధిలో ప్రార్థించారు భక్తులు. దానియేలు కూడా, దానియేలు ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుని యొక్క దర్శనాలు ఆయన చూశాడు, దైవ దర్శనాలు చూశాడు, గబ్రియేలు దూత రావటం చూశాడు. దేవుని బిడ్డలారా, అంత్యకాలమందు జరగబోయే వాటిని రాయి గ్రంథంలో రాసి ముద్రించు అని చెప్పడం విన్నాడు. అవన్నీ దానియేలు గ్రంథంలో రాసి ఉంచాడు. లోకానుసారంగా అయితే చాలా గొప్పవాడు లోకం దృష్టిలో, దేవుని దృష్టిలో అయితే తనను తాను ధూళి అంతటి వాడిగా తగ్గించుకుంటున్నాడు. మరోసారి, లోకము దృష్టిలో దానియేలు చాలా గొప్పవాడు, కానీ దేవుని దృష్టిలో ఒక ధూళిలాగా కనపరుచుకుంటున్నాడు తనను తాను. కనుక దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనలో ఏ విధమైన అతిశయం ఉండకూడదు. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దీనులమై దీన మనస్సు కలిగి, అందుకే దేవుడు ఏమంటున్నాడు, నా పేరు పెట్టబడి నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములు విడిచి ప్రార్థన చేసి నన్ను వెదకినట్లయితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకిస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తానని ప్రభు చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం కూడా అలాంటి అనుభవం కలిగి ఉందాం. బూడిద పోసుకోమని కాదు, గోనె పట్ట కట్టుకోమని కాదు, బూడిదలో కూర్చోమని కాదు, అక్షార్థంగా అలా చేయమని కాదు. దాని అర్థం అలాంటి తగ్గింపు అనుభవం కలిగి ఉండమని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, అలాంటి అనుభవం కలిగి ప్రార్థించుదాం, ఎన్నో మేలులు పొందుకుందాం. 21 రోజుల ప్రార్థనల ద్వారా గొప్ప కార్యాలు మన జీవితాల్లో అనుభవించుదాం. దేవునికి ముఖ్యంగా ఇష్టలుగా మనం బ్రతుకుదాము. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.